ఒక్క నిమిషం ఆగండి మీరు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చాలా చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారిచ్చిన క్యాలెండర్ మీద, జాబ్ క్యాలెండర్ మీద అంత ఫోకస్ గా లేరు. కానీ ఎంతసేపు కోదండరామ్ గారికి ఎట్లా ఎమ్మెల్సీ ఇవ్వాలి 15 రోజుల్లో పాటు అనే దాని మీద ముఖ్యమంత్రి గారికి ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంది, రాహుల్ గాంధీ తీసుకొచ్చి మేము హామీ ఇప్పించడం, దాన్ని అమలు చేయాలి. మేమిచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలోని జాబ్ క్యాలెండర్ అమలు చేసిన, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాని డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఇవాళ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎంతసేపు రాజకీయం మీద రాజకీయ స్పీచ్ తప్ప ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిటీ స్పీచ్ ఇచ్చింది చెప్పండి. ఎంతసేపు నేను ఒక్కటి అంట మన సీను ఇప్పుడు నీ కండ్ల ముందే ఎవరో తెలియదు, బీఆర్ఎస్ లేదు, టిఆర్ఎస్ లేదు, ఎక్కడి నుంచో వచ్చి నీ కండ్ల ముందే మంత్రులు అయ్యారు. ఇలా కొట్లాడిన దాంట్లో గెలుసీను పాత్ర ఏందో ఏ రోజైనా కేసీఆర్ గారు ఆలోచించిండ్రా? ఒక మాట ఇప్పుడు మనం అనుకుందాం, వినే నేను చెప్తా. అద్దంకి దయాకర్ అంటోడు అద్దంకి దయాకర్ అంటోడు కొట్లాడిండు. ఏ రోజైనా ఒక పదవి ఇవ్వాలని కేసీఆర్ కనిపించిందా? కోదండరావు అంటోడు జేఏసీలో ఏం చేసిండో ఒక మాట మళ్ళీ నువ్వే చెప్తూ. కోదండరావు అంటోడు ఎట్లా కష్టపడ్డాడో నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు కూడా ఓడిపోయే దగ్గర సీట్ ఇచ్చి ఓడగొట్టింది. కానీ ఎవడండి వచ్చి ఆడ మంత్రులు ఎవరాడ వచ్చి మంత్రులు అయింది ఓడు, ఆడ ఎమ్మెల్యే అయింది ఓడు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వము ఆ రోజు బీఆర్ఎస్ లో ఉంటే గెలుసీని ఎక్కడ పోయి, అది నిన్నేదో పొగడానికి కాదు నేను అనేది. ఇలా మురళన్న కొన్ని సూచనలు చేసిండు, సరే అది తర్వాత నేను మళ్ళీ నా టెన్యూర్ వచ్చినప్పుడు చెప్తా. గానీ కోదండరామ్ ని ఎమ్మెల్సీ కూడా చేసుకోలేని స్థాయిలో మన తెలంగాణ సమాజం ఉందా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. ఉస్మాన్ రెడ్డి విద్యార్థి నాయకుడుగా పనిచేసిన దాసు శ్రవణ్ గారి సీటును కోదండరామ్ గారికి ఇస్తే అది కరెక్ట్ చెప్పండి. ఒక బీసీ బిడ్డ అప్పుడే శ్రవణ్ గారిని ఎమ్మెల్యే చేయాల్సింది కేసీఆర్. అసలు కాంగ్రెస్ ఒక ఎరికల బిడ్డకు సత్యనారాయణ గారికి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తే మీరు అచ్చనగా మీరు క్యాన్సల్ చేస్తారు. దాసో శ్రవణ్ అన్న కాంగ్రెస్ కి ఎందుకు వచ్చిండు, ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది చెప్పు? 8 సంవత్సరాలు బండ కష్టపడి మళ్ళీ ఆడికి పోయిండు. టికెట్ అన్న ఆయన మీలానే టికెట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మేము ఇచ్చినాం, సరే ఆయన గెలవలేదు. ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చినాం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చినాం, కాపాడుకున్నాం మేము. శ్రీనివాస్ గారు మీ పదవులు వచ్చిన పక్కన పెట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, యూనివర్సిటీ ఆ చర్చ మీ పదవులతో మాకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. మనోహర్ సార్ మీరు చెప్పిన దానికి చెప్తున్నాం కూడా, దానికి కాన్ఫిడెంట్ కూడా మోసం చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే నిరుద్యోగులు నాశనం చేసారు. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళే అడ్డుకుంటామన్నారు. వాళ్ళని చూసి పోలీసు వాళ్ళ బందోబస్తు పెట్టుకుంది. వీళ్ళు ఇద్దరు కలిసి నిరుద్యోగం యూనివర్సిటీకి రావాలని ముఖ్యమంత్రి గారు సురేష్ యాదవ్ మీరు వినబడట్లేదు, ఒక్క నిమిషం స్ట్రక్ అవుతుంది. నేను ఒక్క నిమిషం చెప్పి చేస్తాను. ఒక్క నిమిషం సురేష్ యాదవ్ మీ కనెక్టివిటీ కరెక్ట్ గా లేదు, ఒక్క నిమిషం మీరు మళ్ళీ లాగిన్ అండి.